హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో వైజాగ్ టూర్ డే 2 ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. 4 డిఫరెంట్ బీచెస్ని చూపిస్తానండి ఈరోజు ఈ వీడియోలో మీకు. ఫస్ట్ బీచ్ వచ్చేసి తొట్లకొండ బీచ్ అండి. ఎర్లీ మార్నింగే ఈ బీచ్కి రీచ్ అయిపోయామండి. ఈ బీచ్ స్పెషాలిటీ చూపిస్తున్న వ్యూనేనండి. పైన ఆర్చి ఉంటుంది, కింద వాటర్ ఫ్లో ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుందండి. మన ఆర్చి పైకి ఎక్కి వాటర్ వ్యూ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మనన్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడండి. ట్రిప్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా ఫొటోస్ కూడా దిగాడండి. చూడండి ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో ఆర్చి దగ్గర. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీవీస్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. తొట్లకొండ నుంచి దీవీస్కి కొంచెం డిస్టెన్స్ ఎక్కువనే ఉందండి. టైం పట్టింది రీచ్ అవ్వడానికి. వచ్చేసామండి దీవీస్ బీచ్కి. ఈ బ్రిడ్జ్ దగ్గర చాలా మూవీ షూటింగ్స్ జరిగాయండి. మీకు తెలిసిన కొన్ని మూవీస్ నేమ్స్ కామెంట్ చేయండి. మనను అక్కడున్న పిల్లర్ని టచ్ చేసి అక్కడ ఒక ఫోటో దిగాలని చాలా ట్రై చేస్తున్నాడండి. బికాస్ ఆఫ్ వాటర్ ఫ్లో తను ఆలోచిస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు టర్న్ కోసం. బ్లెస్సీ మాత్రం భయపడుతుంది ఆ వాటర్ ఫ్లో చూసి. అక్కడికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంది. వాటర్ ఫ్లో ఎక్కువనే ఉందండి. ఇంక ఈవినింగ్ టైంలో కొంచెం తగ్గుతుంది అని అన్నారు. మార్నింగ్ కదా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. ఫైనల్లీ అయితే మనం ఆ పిల్లర్ దగ్గరికి వెళ్ళి ఫోటో అయితే దిగేశాడండి. హ్యాపీనెస్ చూడండి, పిల్లర్ని టచ్ చేశాను అని. నెక్స్ట్ దీవీస్ నుంచి అయితే భీమిలి బీచ్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మిడిల్ ఆఫ్ ద జర్నీలో వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయండి. అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాము కానీ కొన్ని అయితే క్యాప్చర్ చేసామండి. భీమిలి బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ స్టాచ్యూ భీమిలి బీచ్లో ఉంటుంది. భీమిలి బీచ్ని భీమునిపట్నం బీచ్ అని కూడా పిలుస్తారంట అండి. సో పిల్లలు ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ బీచ్లో కూడా. మేము ఈ బీచ్కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 3:30 అలా అయిందండి. బ్లెస్సీ చూడండి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉందో. తన హ్యాపీనెస్ని మనకి డ్యాన్స్ రూపంలో చూపిస్తుంది. ఎందుకో డ్యాన్స్ అంటే బాగా ఇష్టం అండి బ్లెస్సీకి. తను ఎప్పుడైతే హ్యాపీగా ఉంటుందో అప్పుడు తను బాగా డ్యాన్స్ చేస్తుంది అన్నమాట. సో తన హ్యాపీనెస్ని మనకి డ్యాన్స్ రూపంలో అయితే చూపిస్తుంది. భీమిలి బీచ్ నుంచి ఋషికొండ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. బీచ్ పక్కనే రోడ్ ఉంటుందండి. ఇలా జర్నీ మొత్తం బీచ్ పక్క నుంచి చేయాలి. వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయండి. జర్నీ బాగుంటుంది మధ్యలో. ఫైనలీ ఋషికొండకైతే రీచ్ అయిపోయామండి. నేను తిరిగిన ఇన్ని బీచెస్లో నాకు బాగా నచ్చిన బీచ్ ఏది అని అంటే ఋషికొండ బీచ్ అండి. చాలా బాగుంది, నీట్గా ఉంది. అందుకే పిల్లల్ని ఇక్కడ వాటర్లో స్విమ్మింగ్ చేయడానికి, ఆడుకోవడానికి అయితే కొంచెం అలౌ చేశాము. పిల్లలు కూడా మార్నింగ్ నుంచి వెయిట్ చేశారు వాటర్లో ఆడుకోవడానికి. ఫైనలీ ఈ ఋషికొండ బీచ్లో వాళ్ళిద్దరైతే వాటర్లో ఆడుకున్నారు. బ్లెస్సీ ఆర్కే బీచ్లో భయపడింది కానీ ఈ భీమిలి ఋషికొండ బీచ్లో మాత్రం తను బాగానే ఆడుకుందండి వాటర్లో. మనన్ మాత్రం చాలా ఎంజాయ్ చేశాడండి. ఈ వైజాగ్ ట్రిప్ మనకి మాత్రం మెమరబుల్గా ఉండిపోతుంది. చాలా ఫొటోస్ దిగాడండి అక్కడ. తనకి ఎందుకో హార్స్ కనిపించగానే హార్స్ రైడ్ చేయాలి అని అనిపించింది. సో అలౌ చేశాము. బ్లెస్సీ మాత్రం భయపడింది హార్స్ మీద కూర్చోవాలి అని అంటే. అందుకనే మనన్ ఒక్కడైతే హార్స్ రైడ్ చేశాడండి.
అక్కడ సపోర్టర్ లేకుండా మననొక్కడే హార్స్ రైడ్ చేస్తున్నాడండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడండి తను హార్స్ రైడ్ చేస్తూ. బ్లెస్సీ చూడండి పక్కకి ఎలా వెళ్తుందో. ఋషికొండకు వచ్చి ఋషికొండ ప్యాలెస్ చూపించకపోతే ఎలా అండి, అందుకనే చూపిస్తున్నాను, చూసేయండి. ఇది ఋషికొండ ప్యాలెస్ అండి, చాలా బాగుంది. చాలా నీట్గా వ్యూ మాత్రం చాలా బాగుందండి ఋషికొండ ప్యాలెస్. అండ్ ఇప్పుడు సన్సెట్ పాయింట్ చూపిస్తాను, చాలా బాగుంది సన్సెట్ పాయింట్ కూడా. ఋషికొండ ప్యాలెస్ కొండ పక్కన సన్సెట్ పాయింట్ వ్యూ విత్ బ్లెస్సీ అన్నమాట. బ్లెస్సీ చూడండి వాటర్లో ఎలా ఆడుకుంటుందో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.